అమ్మాయి యశస్వి. నమస్కారం ఓ, సార్. యశస్విని అంటే స్త్రీలింగం, యశస్వి అంటే పుల్లింగం. బాగా పాడింది. అందులో ఉండే సంగీత విశేషాలు కీరవాణి గారు చెప్పారు. సరే, దాని కీర్తన మూలాలు సోదరుడు చంద్రబోస్ చెప్పాడు. ముఖ్యంగా విరహం అంటే ఏమిటో గ్రహించగలిగితే ఇవాళ యువతరం అంతా ఆ అమ్మాయి తెలుసుకున్నట్టుగా ఈ పాటకి అర్థం తెలుసుకుంటే నా దృష్టిలో సంసారంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. విరహం అర్థం. ఆ మాటలో చాలా గొప్పతనం ఉంది. సా విరహే తవ దీన అంటే ఆ తర్వాత మొదటి చరణం ఎలా పాడతావో అని నేను చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. నిందతి చందనం ఇందు కిరణమను అనుంది. ఆ అమ్మాయి రాధ చందనాన్ని నిందిస్తోంది, మంచి గంధాన్ని. చంద్రకిరణాలను కూడా నిందిస్తుంది. మన కావ్య సంప్రదాయంలో విరహంలో ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ శృంగార సంబంధమైన పదార్థాలు, అందమైన పదార్థాలు, అందమైన దృశ్యాలు అన్నిటిని నిందిస్తారు. ముందు అందరికంటే లోకు చంద్రుడు. ఆయన ఏమీ చేయని వాడిని పట్టుకుని తిడతారు. చంద్రోపాలంబనం అని పెద్ద ఘట్టం అది. ఎందుకు అనేది కాస్త లోతుగా ఆలోచించాలి. కొన్ని లక్షల మంది చూస్తున్నారు కాబట్టి చెబుతున్నా. విరహ రహ రహసి రహాంసి. రహ అంటే ఏకాంతం, విరహ అంటే ఏకాంతం లేకపోవడం. ఒకసారి పరిపూర్ణ గాయని అని చంద్రబోస్ గారు బిరుదిచ్చారు కాబట్టి ఇది ఆలోచించు, ఇంకా పరిపూర్ణ అవుతుంది. తప్పకుండా సార్. రహ అంటే ఏకాంతం కదా, మరి విరహ అంటే ఇంకొకరు ఉంటే కదా. విగత రహ అంటే విరహ అవుతుంది. కానీ అక్కడ ఉన్నది ఒకరే పాడుతున్నారు కదా, ఒకరే ఆవిడ ఆవిడ నీతో విరహంలో ఉంది అని చెబుతున్నారు అక్కడ విషయం. ఒక్కరే ఉన్నప్పుడే విరహం కదా, ఇద్దరు ఉంటే విరహం ఎలా అవుతుంది? అది సరసం అవుతుంది. ఒక్కరు ఉన్నా కూడా తన ప్రియుడు దగ్గర లేకపోవడం వల్ల, దైవంగా భావిస్తున్నటువంటి ప్రియుడు దగ్గర లేకపోవడం వల్ల ఏకాంతాన్ని ఆస్వాదించలేకపోతాం. అందుకని విరహ అన్నారు. నిజానికి ఆ రహస్యని ఆస్వాదించాలి. ఆస్వాదించలేకపోతున్నాం అంటే ఈ ప్రేయసీ ప్రియుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, తనకు కావలసిన వాళ్ళు లేకపోతే స్వర్గమైనా అక్కర్లేదు, మోక్షమైనా అక్కర్లేదు. సరిగ్గా ఈ సంప్రదాయంలోనే అందరూ వింటున్నారు కాబట్టి ఒక మాట చెబుతాను. ఇది ఉత్తర దేశపు సంప్రదాయం. జయదేవుడు కూడా అక్కడ వాడే, ఒరిస్సా ప్రాంతం. ఇంకా అదంతా ఉత్తర దేశ సంప్రదాయం. వారి సంప్రదాయంలో భగవంతుణ్ణి భర్తగా భావిస్తారు, భార్యగా భావిస్తారు. భార్యగా భావిస్తారు. మీకు ఉమర్ ఖయ్యాం లాంటి రచనలు చూస్తే భగవంతుడిని ప్రియురాలుగా భావిస్తారు. అక్కడ ఏమంటాడంటే చాలా గాఢంగా, నా ప్రియురాలు ఉంటే చాలు, ఏదో మధువు ఉంటే చాలు అంటాడు. చాలామంది అపార్థం చేసుకున్నారు దాన్ని. అది వాడు మధువు అంటాడు, ప్రియురాలు అంటాడు, ఇదేమో సాహిత్యం అని. ఆ మధువుని ఒక ప్రసాదంగా, ప్రియురాలని సాక్షాత్ భగవంతుడిగా భావిస్తున్నాడు. నువ్వు లేకపోతే ఈ మధువు బాగుండదంటాడు. చాలామంది వినడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే, కవిది కానీ భక్తుడిది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఈ జీవితమే నాకు అక్కర్లేదు, ఈ మధువు కాదు, ఈ మొత్తం మధుప్రాయమైన జీవితం అంతా అక్కర్లేదు అనేటువంటి గొప్ప భక్తి, జీవుడికి దేవుడి పట్ల ఉండేటువంటి గొప్ప భక్తి ఈ విరహ గీతంలో ఉంది. అందుకని నువ్వు లేకపోతే చందనాన్ని, చంద్రుణ్ణి కూడా నేను నిందిస్తాను. నిందది చందనం ఇందు కిరణమను అని ఆ సృష్టిలో కనిపించే అందమైన పదార్థాలను నిందించడంలో నువ్వు లేకపోతే నాకేది అక్కర్లేదన్న భావన ఉంది కదా, అది ఒక్కటి ఈవేళ యువతరం అర్థం చేసుకుంటే ప్రేమ వివాహాలు ఎందుకు విఫలమవుతున్నాయో, ఎలా అయితే సఫలమవుతాయో అందరికీ అర్థం. చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు చాలా సార్. సంతోషం. నీకు భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. ధన్యవాదాలు సార్.